Yeah, hello. In the previous session, we saw about what is a JavaScript and what are the browser developer tools in the JavaScript and what is the JavaScript engine and debugging tools and what are the different type of databases we have and HTML, CSS, what are the static websites and dynamic websites as well as client అంటే చూసాం మనం సర్వర్ అంటే చూసాం మనం డేటాబేసెస్ ఏమేమి ఉంటాయి చూసాం ఓకే. సో మీకు ఇంకా కావాలంటే నెట్ లో బ్రౌజ్ చేసి చూడండి, ఇంకా డిఫరెంట్ మీకు ఇంకా క్లియర్ గా అర్థమైపోతుంది. అందులో స్టూడెంట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. స్టూడెంట్ అనే డేటాబేస్ ఎలా స్టోర్ అయిపోతుందో చూసాం. దీన్ని మనం రియల్ టైమ్ అప్లికేషన్స్ లో ఎలా ఫెచ్ చేసి మనం డిస్ప్లే ఎలా చూపిస్తాం అనేది ఒక ఎగ్జాంపుల్ చూసాం. సో ఇప్పుడు మనము త్రూ ప్రాక్టికల్ గా జావా స్క్రిప్ట్ ని ఎలా నేర్చుకోవాలని చూద్దాం. అంటే మనం ఏం చేసాం నిన్న స్టడీ క్లాస్ లో ఇక్కడ ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు బేసిక్ గా ఎలా చూడాలి, డిఫరెంట్ టాస్క్లు ఏమేమి ఉన్నాయని చూసాం. అడ్వాన్స్ టాస్క్ లో ఉన్నాయి మన దగ్గర. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టూడెంట్ మేనేజ్మెంట్ క్లిక్ చేసినప్పుడు స్టూడెంట్స్ టోటల్ స్టూడెంట్స్ ఎలా చూపించాలి, డిలీట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఎడిట్ చేసినప్పుడు యాక్షన్స్ ఏం జరుగుతుంది, ఏదైనా షాపింగ్ కార్ట్ లో ఐటమ్స్ యాడ్ చేసినప్పుడు టోటల్ అమౌంట్ ఎలా చూపించాలి, ఇలాంటివన్నీ జాబ్ స్కిల్ క్రియేట్ చేసుకొని మళ్ళీ ఎలా చూస్తాం చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ జాబ్ స్క్రిప్ట్ ని మనం వర్క్ చేయాలనుకుంటే కనుక జాబ్ స్క్రిప్ట్ మనం ఎలా ఇంక్లూడ్ చేయాలి తీసుకొని బేసిక్ ప్రోగ్రామింగ్ ఒకటి వర్కౌట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి HTML మనం ఇంక్లూడ్ HTML నేను H1 అని తయారు చేస్తాను. ఓకే, జావా స్క్రిప్ట్ బేసిక్స్ అని పెట్టాను. ఇందులో మనకు స్టైల్ పెట్టాలనుకుంటే కనుక మనం ఎలా ఇంక్లూడ్ చేస్తాం, సిఎస్ఎస్ ని ఇంక్లూడ్ చేయాలంటే స్టైల్ అనేది ఒకటి రాసుకొని ఓకే, దానికి H1 కి నేను ఏం రాస్తున్నా H1 ఓకే, కలర్ వచ్చేసి సమ్ టెక్స్ట్ అలైన్ సెంటర్, కలర్ వచ్చేసి సమ్ కలర్ ఇస్తున్నా. ఓకే, మనకి ఎలా వర్కౌట్ అవుతుంది, రీఫ్రెష్ చేసినప్పుడు బ్రౌజర్ అనేది ఆటోమేటిక్ గా జావా స్క్రిప్ట్ బేసిక్స్ అని వచ్చేస్తుంది. ఓకే, నేను కలర్ వచ్చేసి రెడ్ అని ఇచ్చేసాను అనుకో, అంటే బ్రౌజర్ అనేది ఆటోమేటిక్ గా స్టైల్ ట్యాగ్ తీసుకొని ఆటోమేటిక్ గా ఇది సిఎస్ఎస్ అని బ్రౌజర్ అనేది దీన్ని డిటెక్ట్ చేస్తుంది. క్లియర్? యా. సో సో ఇక్కడ మన HTML జావా స్క్రిప్ట్ కనుక ప్రింట్ చేసినప్పుడు జావా స్క్రిప్ట్ అనేది రెడ్ కలర్ లో వచ్చేసింది. సో అలాగే ఇక్కడ మనం ఏం బ్రౌజర్ ఎంత ఎగ్జిక్యూట్ అవుతుంది, HTML CSS జావా స్క్రిప్ట్ లాగా HTML స్టైల్ ట్యాగ్ తీసుకుంటుంది, స్టైల్ ట్యాగ్ లో H1 అనే దాన్ని డిటెక్ట్ చేస్తుంది అండ్ దానికి కలర్ అనేది అప్లై చేస్తుంది. అలాగే మనము సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ నుంచి ఇంక్లూడ్ చేయాలి వర్క్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ మనం స్క్రిప్ట్ అనే ఒక ట్యాగ్ అనేది రాయాలన్నమాట. స్క్రిప్ట్ ట్యాగ్ రాసి అందులో స్లాష్ స్క్రిప్ట్ అని చెప్పేసి నేను ఏం చేస్తున్నా, బేసిక్ గా మనం అసలుకి ఒక వాల్యూ ఏదైనా తీసుకొని దాన్ని మనం కన్సోల్ ఎలా ప్రింట్ చేసారో చూద్దాం ఫస్ట్. ఓకేనా, ఇక్కడ ఈ స్క్రిప్ట్ ట్యాగ్ లోపల మనం జావా స్క్రిప్ట్ అనేది రాయాలన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను తీసుకొని ఫస్ట్ నేను ఏం చేస్తున్నా, అలర్ట్ అనేది ఒకటి రాస్తున్నా, వెల్కమ్ టు జావా స్క్రిప్ట్ బేసిక్స్ అనేది. ఓకే, సో మనం బ్రౌజర్ అనేది ఫస్ట్ టైం రీఫ్రెష్ చేసినప్పుడు అలర్ట్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయి మనకు అలర్ట్ వస్తుంది వెల్కమ్ టు జావా స్క్రిప్ట్ బేసిక్స్ అనేది. ఓకేనా, సో ఇది మన ఫస్ట్ ప్రోగ్రామ్. మనం ఏం చేయాలి, జావా స్క్రిప్ట్ ఇంక్లూడ్ చేయాలంటే స్క్రిప్ట్ ట్యాగ్ ఒకటి రాయాలి. స్క్రిప్ట్ ట్యాగ్ లోపల మనం అలర్ట్ అనే ఒక మెసేజ్ రాస్తున్నాం. అలర్టే కాకుండా ఇంకొన్ని మనకి ఏవైతే ఉన్నాయో అది ఒక్కసారి చూద్దాం. మనం కన్సోల్ లో ఎలా ప్రింట్ చేయాలి అనేది చూద్దాం. కన్సోల్ లో మనం వాల్యూని ఏదైనా ప్రింట్ చేయాలనుకుంటే కనుక మనం ఇక్కడ ఎలా రాస్తామంటే కన్సోల్ అని రాసేసి కన్సోల్ డాట్ లాగ్ అని మనం రాస్తాం అనమాట. ఓకే, సో మనం రాసిన వాల్యూ అనేది కన్సోల్ లో ప్రింట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసినప్పుడు కన్సోల్ అనేది ఉంటుంది, ఇన్స్పెక్ట్ చేసినప్పుడు కన్సోల్ అనేది వస్తుంది. కన్సోల్ లోపల నేను రిఫ్రెష్ చేస్తే ఓకే, దిస్ ఈజ్ అ కన్సోల్ మెసేజ్ అని ప్రింట్ అయిపోయింది. లేకుంటే కనుక ఇక్కడ నేను మెసేజ్ అని రాస్తున్నాను, వెల్కమ్ టు జావా స్క్రిప్ట్ బేసిక్స్ అని రాస్తాను. ఓకే, మన ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి స్క్రిప్ట్ ని ఎలా ఇంక్లూడ్ చేయాలి ఎలా రాయాలి అనేది తెలుసు, ఇక్కడ పెట్టుకోవాలి. ఓకే, రిఫ్రెష్ చేసిన వెల్కమ్ టు జావా స్క్రిప్ట్ అని రిఫ్రెష్ చేస్తే మనకు ఆటోమేటిక్ గా వెల్కమ్ టు జావా స్క్రిప్ట్ అనేది వస్తుంది అనమాట. ఓకే, దీంతో పాటు చిన్న చిన్న క్యాల్కులేషన్స్ చేసి ప్రింట్ చేద్దాం, ఎలా వస్తుందో చూద్దాం. ఓకే, నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, వేర్ ఏ ఈక్వల్ టు 10 అని తీసుకుంటున్నా. ఓకే, వేర్ బి ఈక్వల్ టు లెట్ బి ఈక్వల్ టు 20 అని తీసుకుంటా, కాన్స్టెంట్ ఈక్వల్ టు 30 అని తీసుకుంటున్నా. వేర్ అంటే ఏంటి, లెట్ అంటే ఏంటి, కాన్స్టెంట్ అంటే మనం తర్వాత నేర్చుకున్నాం. ఓకేనా, సో నేను కన్సోల్ డాట్ లాగా ఏబిసి అని ప్రింట్ చేస్తున్నా.
సో కన్సోల్ డాట్ లాగ్ అని ఎప్పుడైతే వాడతామో అప్పుడు మనకి ఏవైతే వాల్యూస్ ఇక్కడ ఉంటాయో ఈ వాల్యూస్ అనేవి డేటా ఇక్కడ స్టోర్ అయిపోతాయి అనమాట కన్సోల్. నేను రీఫ్రెష్ చేసి చూస్తున్నా, ఇక్కడ నాకు 10 స్టోర్ అయిపోయింది, 20 స్టోర్ అయిపోయింది, 30 స్టోర్ అయిపోయింది. సో నేను ఇక్కడ క్లిక్ చేస్తే రైట్ సైడ్ ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మనం ఏ వాల్యూ ఇచ్చాము అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్ గా అర్థమైపోతుంది అనమాట. సో కన్సోల్ లో మనకి ఏదైనా ప్రింట్ చేసి చూసుకోవాలి అన్నప్పుడు మనకి ఇక్కడ 10, 20, 30 ఈ వాల్యూస్ అనేది మనకి కన్సోల్ లో ఉంటుంది, ప్రింట్ చేసుకొని చూసుకోవచ్చు. సో ఈ వేరియబుల్ లెట్ టు కాన్స్టాంట్ అనేవి మనకు డేటాని హోల్డ్ చేసుకునే యూజ్ చేసుకున్నటువంటి రెఫరెన్స్ రెఫరెన్స్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా, ఇది మనకు బేసిక్ గా క్లియర్ గా తెలియాల్సినటువంటి జావా స్క్రిప్ట్ కాన్సెప్ట్. సో ఎలా ఇంక్లూడ్ చేస్తాం మన జావా స్క్రిప్ట్ ని? స్క్రిప్ట్ అనే ట్యాగ్ పెట్టేసి ఇందులో మనం కోడ్ అనేది రాస్తాం. ఓకేనా, సో జావా స్క్రిప్ట్ ఇంకా ఎన్ని రకాలుగా మనం ఇంక్లూడ్ చేయొచ్చు అంటే దేర్ ఆర్ 3 ways టు ఇంక్లూడ్ జావా స్క్రిప్ట్ ఇన్ ది HTML ఫైల్ అనమాట. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఇన్లైన్ జావా స్క్రిప్ట్ ఉంటుంది. ఇన్లైన్ జావా స్క్రిప్ట్, ఓకే, ఇన్లైన్ జావా స్క్రిప్ట్, ఓకే, ఇంటర్నల్ జావా స్క్రిప్ట్ ఉంటుంది, ఓకే, అండ్ ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ ఉంటుంది. మనకు సిఎస్ఎస్ లో ఎలా అయితే ఇన్లైన్ సిఎస్ఎస్, ఇన్లైన్ ఇంటర్నల్ సిఎస్ఎస్ అండ్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఉంటుందో, జావా స్క్రిప్ట్ లో కూడా ఇన్లైన్ జావా స్క్రిప్ట్, ఇంటర్నల్ జావా స్క్రిప్ట్ అండ్ ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం రాసిందేమో ఇంటర్నల్ జావా స్క్రిప్ట్. ఓకే, సమ్ టైమ్స్ మనం ఏదైనా ఒక బటన్ లాంటిది ఏదైనా తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాస్తున్నాం బటన్ అని తీసుకుంటున్నా, ఆన్ క్లిక్ అని రాస్తున్నా, ఇంకా క్లిక్ మీ షో అలర్ట్ అనేది ఉంది కదా. సో ఈ బటన్ నేను క్లియర్ చేస్తున్నా. ఇక్కడ చూడండి ఇన్లైన్ లోపల నేను ఏం చేస్తున్నా, షో అలర్ట్ అనేది రాస్తున్నా స్క్రిప్ట్. ఓకే, బటన్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు అలర్ట్ లో ఏం చూపించమంటారు, నా బటన్ క్లిక్ అనేది చూపించమంటున్నా. చూద్దాం ఏ క్లిక్ అయినట్లు చూపిస్తుందో లేదో. రైట్ క్లిక్ ఇచ్చాను, క్లిక్ మీద క్లిక్ చేసిన, బటన్ ఈస్ క్లిక్ అనేది వచ్చేసింది. ఓకేనా, సో ఇక్కడ ఆన్ క్లిక్ చేసినప్పుడు మనం ఏం దీన్ని ఈవెంట్ అంటాం అనమాట. జావా స్క్రిప్ట్ లో ఆన్ క్లిక్ అనేది ఒక ఈవెంట్. ఈవెంట్ అంటే ఏంటి, ఈవెంట్స్ అనేది ఎందుకు వాడతాం అనేది మనం 1 by 1 చూద్దాం తర్వాత. ఇక్కడ మనం రాసింది ఏమో ఫంక్షన్ అని ఉంటుంది, ఇవి వచ్చేసి వీటిని ఆరో ఫంక్షన్స్ అంటాం. ఓకే, నార్మల్ ఫంక్షన్స్ కి ఆరో ఫంక్షన్స్ కి డిఫరెన్స్ ఏంటి అది కూడా క్లియర్ గా తర్వాత చూద్దాం. ఆరో ఫంక్షన్ అంటే ఓకే, ఇలా కాకుండా మనం రెగ్యులర్ ఫంక్షన్స్ కూడా రాయొచ్చు. జస్ట్ ఫంక్షన్ షో అలర్ట్ అని రాసేసి, ఓకే, ఫంక్షన్ షో అలర్ట్ అని రాసి అలర్ట్ అని రాయొచ్చు. అసలు ఫంక్షన్స్ అంటే ఏంటి, ఫంక్షన్స్ ఎలా రాయాలి అనేది క్లియర్, వాట్ ఈస్ ద ఫంక్షన్ అనేది కూడా మనం క్లియర్ గా చూద్దాం తర్వాత. జస్ట్ మీకు అండర్స్టాండ్ కావడానికి మనం ఈ బేసిక్ ప్రోగ్రామింగ్ లో ఇవి చూపిస్తున్నాం అనమాట. అంటే జస్ట్ మనం ఏదైనా బటన్ అని పెట్టుకొని నేను క్లిక్ చేసినప్పుడు నాకు ఇక్కడ అలర్ట్ చూపించాలి, అది నా టాస్క్. సో దానికి నేను ఏం రాస్తున్నా, బటన్ అని రాసి ఒక ఈవెంట్ రాస్తున్నా. ఈవెంట్ పేరు వచ్చేసి ఆన్ క్లిక్ అని రాయాలి. ఆన్ క్లిక్ అని రాసిన తర్వాత ఒక ఫంక్షన్ మనం ఏదైతే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో ఆ బ్లాక్ ని ఒక ఫంక్షన్ అంటాం అనమాట. షో అలర్ట్ అనేది ప్రింట్ చేయాలి. సో షో అలర్ట్ లో ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఫంక్షన్ కాలింగ్ అంటే ఏంటి, కాల్డ్ ఫంక్షన్ అంటే కాలింగ్ ఫంక్షన్స్ అంటే ఏంటి మనం ఇప్పుడు రాబోయే సెషన్స్ లో చూద్దాం ఒకసారి. సో నేను క్లిక్ మీ అని క్లిక్ చేసినప్పుడు షో అలర్ట్ అనేది ఫంక్షన్ అనేది కాల్ అయిపోతుంది, అందులో ఉన్న లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను అలర్ట్ లో బటన్ క్లిక్ అని పెట్టాను, ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. మీరు రీఫ్రెష్ చేసి చూస్తే క్లిక్ మీద క్లిక్ చేసిన వెంటనే నాకు బటన్ క్లిక్ అనేది పడుతుంది. ఓకే, మనకు క్లియర్ గా ఇందులో తెలియాల్సింది ఏంటంటే వేరియబుల్స్. ఇక్కడ మనం ఈ బేసిక్ ప్రోగ్రామింగ్ లో మనం ఏమేమి చూసామో అలర్ట్ అండ్ కన్సోల్. అలర్ట్ అండ్ కన్సోల్ దేనికి యూజ్ చేస్తామంటే మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ యూజర్ చూడాలనుకుంటున్నాడో ఆ ఇన్ఫర్మేషన్ చూసుకోవడానికి మనకు ఈ అలర్ట్ అండ్ కన్సోల్ కాన్సెప్ట్ అనేది మనకి క్లియర్ గా తెలుస్తుంది అనమాట ఇక్కడ. ఓకేనా, డేటా ఏమైతే ఉంటుందో జావా స్క్రిప్ట్ లో డైనమిక్ డేటా ఏదైతే ఉంటుందో చెక్ చేసుకోవడానికి, లేకుంటే ఏదైనా మెసేజ్ ఏమైనా ప్రింట్ చేసుకోవడానికి, ఎర్రర్స్ వచ్చినప్పుడు ఏమైనా ప్రింట్ చేయడానికి, ఓకే, అలాంటి యూస్ కేసెస్ లో కన్సోల్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకేనా, సో దిస్ ఇస్ ద ఫంక్షన్. ఇక్కడ మనం జావా స్క్రిప్ట్ లో ఈ ఇన్లైన్ ఇంటర్నల్ చూసాము. ఓకే, కన్సోల్ అంటే మనకు అర్థమైంది, మనం ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూస్ ని తీసుకెళ్లి అక్కడ ప్రింట్ చేసేదానికి కన్సోల్ అనేది వాడుకుంటామని చెప్పాము. దాంతో పాటు ఈవెంట్ అనేది చూసాం. ఈవెంట్స్ అనేది ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ జావా స్క్రిప్ట్ లో ఈవెంట్స్ అనేది టాపిక్స్ అర్థం చేసుకోండి. ఏ టాపిక్స్ మనకి చిన్న చిన్న కవర్ అయిపోతున్నాయి, ఈవెంట్ అండ్ ఫంక్షన్స్ అంటే ఏంటి ఒక చిన్నగా చూద్దాం ఒకసారి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫంక్షన్ అంటే ఏదో చూద్దాం. ఓకే, అండ్ ఈవెంట్ అంటే చూద్దాం. ఇప్పుడు మనం చూసిన డిఫరెంట్ డిఫరెంట్ ఈవెంట్స్ ఉంటాయి జావా స్క్రిప్ట్ లో. మనం చూసిన ఈవెంట్ వచ్చేసి ఆన్ క్లిక్ అన్నమాట, ఆన్ మౌస్ ఓవర్, ఆన్ మౌస్ అవుట్, ఆన్ బ్లర్, అట్లాంటివి చాలా ఉంటాయి. ఆన్ కీ డౌన్, ఆన్ కీ అప్, ఓకే, ఆన్ లోడ్, ఆన్ స్క్రోల్, ఇవన్నీ మనకి ఈవెంట్స్ ఉంటాయి జావా స్క్రిప్ట్ లో.
ఓకే, ఫస్ట్ మనం ఈరోజు చూసింది ఏంటి, ఆన్ క్లిక్ ఈవెంట్. ఓన్లీ ఈవెంట్ అనే టాపిక్ ఉంటుంది. అంటే మనం ఏదైనా బటన్ క్లిక్ చేసినప్పుడు మన టాస్క్ ఏంటి, బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనం ఒక అలర్ట్ చూపించాలి. ఓకే, చూపించాలంటే మనకి ఇప్పుడు స్క్రిప్ట్ ట్యాగ్ లో నేను ఏదో ఒకటి రాయాలి ఇక్కడ అలర్ట్ చూపించమని. ఇంతకు ముందుకు మనం డైరెక్ట్ అలర్ట్ అని ఇక్కడ రాసినప్పుడు మనకి ఎలా అయిపోతుంది, బై డిఫాల్ట్ రీఫ్రెష్ చేయగానే నాకు అలర్ట్ అనేది వచ్చేస్తుంది. రిఫ్రెష్ చేయగానే నాకు అలర్ట్ అనేది వచ్చేసింది. నాకు అలా కాదు, నాకు బటన్ మీద క్లిక్ చేసినప్పుడు అలర్ట్ రావాలి. సో అందుకని నేను ఏం చేస్తున్నా, బటన్ మీద క్లిక్ చేసినప్పుడు అలర్ట్ రావడానికి బటన్ కి ఒక ఈవెంట్ అనేది నేను పెట్టుకుంటున్నా. ఓకే, ఆన్ క్లిక్ అనేది ఒక ఈవెంట్. ఈవెంట్ అంటే ఏంటంటే ఈ బటన్ కి ఈవెంట్ అనేది ఒక ఆన్ క్లిక్ అనేది ఒక అట్రిబ్యూట్ అనమాట. అంటే అట్రిబ్యూట్ అంటే ఏంటి, దీనికి స్పెషల్ బిహేవియర్ ని ఇస్తుంది. ఓకేనా, బటన్ కి మామూలుగా మనం బటన్స్ ఎలా రాస్తాం, HTML బటన్ అని రాస్తాం. ఓకే, జస్ట్ బటన్ అని రాస్తాం, బటన్ సేవ్ అనేది రాస్తాం. సో ఇక్కడ మనకు సేవ్ అనే బటన్ వస్తుంది, కానీ దానికి సేవ్ స్టూడెంట్ అనే బటన్ వస్తుంది, కానీ దానికి ఏ బిహేవియర్ అనేది ఉండదు అనమాట. దానికి ఏ యాక్షన్స్ ఏం జరగవు. మేము రిఫ్రెష్ చేసినప్పుడు ఓకే, సేవ్ బటన్ అని క్లిక్ చేస్తే ఏం యాక్షన్స్ ఏం జరగవు. ఓకే, మనకి ఏదైనా యాక్షన్స్ జరగాలి ఆ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు అన్నప్పుడు దానికి ఒక ఈవెంట్ అనేది మనం అటాచ్ చేయాలి. ఇక్కడ నేను అటాచ్ చేసిన ఈవెంట్ వచ్చేసి ఆన్ క్లిక్. ఆన్ క్లిక్ అనేది ఏంటి, దీన్ని ఆన్ క్లిక్ అనే ఎందుకు రాయాలి అంటే ఇది మనం ముందే అనుకున్న బ్రౌజర్స్, అన్ని బ్రౌజర్స్ పని చేయాలి, మనకి ప్రాపర్ గా వర్క్ చేయాలనుకుంటే కనుక అది కొన్ని స్పెసిఫికేషన్ ఫాలో అవ్వాలనేది. సో ఏ బ్రౌజర్ అయినా సరే జావా స్క్రిప్ట్ లో ఒక ఈవెంట్ అంటే ఒక క్లిక్ యాక్షన్ జరిగినప్పుడు, ఒక యూజర్ ఇట్లా క్లిక్ చేసినప్పుడు ఓకే, నాకు ఇలా వర్క్ అవ్వాలి అని ఆ స్పెసిఫికేషన్స్ లో మెన్షన్ చేశారు. సో అందులో మనకి ఆన్ క్లిక్ అనేది రాస్తేనే ఆ క్లిక్ యాక్షన్ జరుగుతుంది అనేది చెప్పారనమాట. సో అందుకని మనం ఈ మౌస్ ఈవెంట్ ఇవన్నీ మనం చూసుకోవాలి. మనకి ఎక్కడ తెలుస్తుంది ఆ స్పెసిఫికేషన్స్ అనేది ఎక్కడ ఉంటుంది, స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్ ఎక్కడ ఉంటాయి అంటే MDN సోర్సెస్ అని ఉంటుంది. అందులోకి వెళ్ళి కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. జావా స్క్రిప్ట్ లోకి వెళ్ళి ఇక్కడ మొత్తం జావా స్క్రిప్ట్, డిఫరెంట్ డిఫరెంట్ జావా స్క్రిప్ట్ ఏమేమి ఉంటాయి, దాని టాపిక్స్ ఏంటి అన్ని ఇందులో ఉంటాయి అనమాట. ఓకేనా, జావా స్క్రిప్ట్ గైడ్ అంతా ఇందులో ఉంటుంది. మీరు ఎప్పుడైనా కావాలంటే చెక్ చేయండి. బేసిక్ ఇప్పుడు మనకు అర్థం అవడానికి మీకు చెప్తున్నా, ఆన్ క్లిక్ అనేది రాయాలి, ఒక ఫంక్షన్ అనేది రాసుకొని ఫంక్షన్ కి బేసిక్ గా ఫంక్షన్ లోపల నేను అలర్ట్ అనేది రాసిన. వాట్ ఈస్ ద ఫంక్షన్ అంటే ఏంటి, ఫంక్షన్ అనేది ఎందుకు వాడతాము, ఆన్ క్లిక్ లో ఫంక్షన్ ఇలా సింటాక్స్ ఎందుకు రాయాలి, ఓకేనా అనేది ఒక్కసారి మళ్ళీ చూద్దాం. షో అలర్ట్ అనేది రాస్తే ఇక్కడ ప్రజెంట్ గుర్తుపెట్టుకోండి, ఆన్ క్లిక్ అని రాసినప్పుడు మనం ఏదైతే ఫంక్షన్ రాస్తున్నామో ఓకేనా, ఆ ఫంక్షన్ ని మనం ఇక్కడ కాల్ చేయాలన్నమాట. ఇదేమో కార్డు ఫంక్షన్ ఇది. ఓకే, కెన్ బి కాల్డ్ ఎనీవేర్ ఇన్ ద కోడ్. కోడ్ లో ఎక్కడైనా సరే మనం ఇలా ఇప్పుడు మనం షో అలర్ట్ అనేది పెట్టుకొని సేమ్ షో అలర్ట్ అనేది నేను ఇక్కడ కాల్ చేసుకుంటాను. ఇది కాలింగ్ ఫంక్షన్ అన్నమాట. ఓకే, కాలింగ్ కాలింగ్ ఫంక్షన్ ఆన్ క్లిక్. ఇక్కడ ఫంక్షన్ అనేది ఆన్ క్లిక్ చేసినప్పుడు కాల్ అవుతుంది అనమాట. ఓకే, కాలింగ్ ఫంక్షన్ అంటే ఏంటి, కాల్ ఫంక్షన్ అంటే ఏంటి చెప్తాను. బేసిక్ గా మీరు జస్ట్ సింటాక్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ రోజుకి మనం ఇన్ డీటెయిల్ కి వెళ్ళినప్పుడు ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. సో షో అలర్ట్ అనేది రాసినప్పుడు ఆటోమేటిక్ నేను క్లిక్ చేస్తే ఏమైపోతుంది అంటే అలర్ట్ అనేది వచ్చేస్తుంది నాకు. ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నా, రీఫ్రెష్ చేసినప్పుడు నేను క్లిక్ చేసినప్పుడు నాకు బటన్ క్లిక్ అని వచ్చింది. ఇక్కడ సేవ్ స్టూడెంట్ మీద క్లిక్ చేస్తే నాకు ఏం యాక్షన్స్ ఏం జరుగుతలేదు. ఎందుకు జరుగుతలేదు అంటే నాకు దానికి మనం ఏ ఈవెంట్ అనేది మనం అటాచ్ చేయలేదు, అందుకని మనకు జరుగుతలేదు అనమాట. అంతేకాదు ఏదైనా మనకి మౌస్ ఓవర్ చేసినప్పుడు కానీ మౌస్ అవుట్ చేసినప్పుడు కనుక మనకి ఒక ఫంక్షన్ కాల్ అవ్వాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సేవ్ స్టూడెంట్ మీద మౌస్ ఓవర్ చేశాను. మౌస్ ఓవర్ చేసినప్పుడు నాకు స్టూడెంట్ డీటెయిల్స్ అనేది జస్ట్ ఒక ఫంక్షన్ ఒక ప్రింట్ అవ్వాలంటే ఫస్ట్ మనం ఏం రాయాలి, ఒక ఫంక్షన్ అనేది రాయాలి. ఓకే, షో షో స్టూడెంట్ అనేది నేను ఒక ఫంక్షన్ రాస్తున్నా. షో స్టూడెంట్ ఫంక్షన్ రాస్తున్నా, స్టూడెంట్ డేటా అనేది ఒక ఫంక్షన్ రాశాను. ఓకే, దీనికి మనం ఇక్కడ బైండ్ చేయాలి అనుకుంటే కనుక మనం ఏం చేస్తున్నాం, ఎలా బైండ్ చేస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ప్రింట్ చేయాలి, టెస్టింగ్ కోసం ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయాలంటే మనం ఏం చేస్తాం, కన్సోల్లో ప్రింట్ చేస్తాం. కన్సోల్ డాట్ లాగ్ స్టూడెంట్ నేమ్ అనేది ప్రింట్ చేస్తా. కానీ నేను ఈ సేవ్ స్టూడెంట్ కి నేను ఫంక్షన్ రాసా, షో స్టూడెంట్ డేటా అనేది రాశాను. ఓకేనా, సో నేను రీఫ్రెష్ చేస్తే ఓకే, ఫస్ట్ అలర్ట్ తీసేసి బట్ డిఫాల్ట్ అలర్ట్ అనేది తీసేస్తాను. ఓకే, రీఫ్రెష్ చేసినప్పుడు ఓకే, క్లిక్ మీ మీద క్లిక్ చేసి ఇప్పుడు సేవ్ స్టూడెంట్ మీద క్లిక్ చేస్తే నాకేం జరుగుతలేదు, లేకుంటే ఏమైనా ఈవెంట్ అప్లై చేయాలి. ఈవెంట్ అనేది మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఈవెంట్స్ ఉంటాయని మనం అనుకున్నాం కదా, ఆన్ క్లిక్, ఆన్ మౌస్ ఓవర్ అట్లా. నాకు ఆన్ మౌస్ ఓవర్ వెళ్ళిన తర్వాత షో స్టూడెంట్ అనేది చూపించాలి. లేకుంటే కనుక నేను ఒక చిన్నది బటన్ కాకుండా పీ ట్యాగ్ తీసుకుంటున్నాను. ఓకే, ఒక పేరాగ్రాఫ్ ట్యాగ్ తీసుకొని ఓకే, పేరాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటున్నా. అందులో స్టూడెంట్ డీటెయిల్స్ అనేది
స్టూడెంట్ డేట్ అనేది పెట్టాను. ఓకే, సమ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, నేమ్, ఓకే, ధ్రువ్, ఏజ్ 20, సంథింగ్, గ్రేడ్ సంథింగ్ ఇలా రాశాను. ఓకే, ఈ పి అనే ట్యాగ్ మీద నేను హోవర్ చేసినప్పుడు పీకి ఒక కలర్ ఇచ్చుకుంటున్నాను నేను. ఓకే, పీకి ఏం చేస్తున్నా అంటే టెక్స్ట్ కలర్ నేను కలర్ బ్లూ ఇస్తున్నా. అండ్ విడ్త్ వచ్చేసి ఒక 500 పిక్సెల్. ఓకే, హైట్ వచ్చేసి మార్జిన్ 0 ఆటో. ఓకే, హైట్ వచ్చేసి ఒక 500 పిక్సెల్ ఇచ్చుకుంటున్నా. ఓకే, 200 పిక్సెల్ ఇచ్చుకుంటున్నా. చూద్దాం ఇప్పుడు ఎలా ఉంది. నాకు పీ ట్యాగ్ అనేది ఉంది. నేను ఇప్పుడు ఓవర్ చేసినప్పుడు నాకు అలర్ట్ రావాలి. స్టూడెంట్ డీటెయిల్స్ అనేది ఓవర్ చేసినప్పుడు అలర్ట్ రావాలి. సో ఈ పీ ట్యాగ్ కి మనం ఏదైనా యాక్షన్ జరగాలి అంటే మనం ఏం బైండ్ చేయాలి? ఇక్కడ ఈవెంట్ అనేది బైండ్ చేయాలి. మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయి? ఆన్ క్లిక్ ఈవెంట్ ఉంది, ఆన్ మౌస్ ఈవెంట్ ఉంది, ఓకేనా? సో ఇక్కడ నా యాక్షన్ ఏంటంటే ఆన్ హోవర్ చేసినప్పుడు నేను ఒక అలర్ట్ చూపించాలనుకుంటున్నాను. అలర్ట్ లో సమ్ స్టూడెంట్ అనేది ఏదో చూపిద్దాం అనుకుంటున్నా ఎప్పుడు ఆన్ హోవర్ చేసినప్పుడు. సో అలా చేయాలంటే మన ఈవెంట్ ఆన్ మౌస్ ఓవర్ అనేది రాసుకొని ఈక్వల్ టు, ఓకే, షో స్టూడెంట్ డేటా అని చూపిస్తున్నా. ఇప్పుడైతే నేను ఈ పీ ట్యాగ్ ఎలిమెంట్ మీద మౌస్ అనేది వెళ్ళింది అనుకో, ఆటోమేటిక్ గా మనకి ఏమైపోతుంది? ఈ అలర్ట్ అనేది రైజ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను రీఫ్రెష్ చేస్తున్నా. ఓకే, నేను మౌస్ ఇక్కడ పెట్టాను, అలర్ట్ వచ్చిందా లేదా? ఓకే చేశాను, మళ్ళీ బ్యాక్ వచ్చాను, వచ్చేసింది. ఓకే చేశాను, నేను సైడ్కి వెళ్ళిపోయా, నాకేం లేదు. ఎప్పుడైతే మౌస్ అనేది ఓవర్ అయిపోతుందో అక్కడ ఈ స్టూడెంట్ అనేది డిస్ప్లే అయిపోతుంది డేటా. సో ఇలా మనం బైండ్ చేయాలి. ఓకే, ఒక జావా స్క్రిప్ట్ లో ఉన్న ఒక ఎలిమెంట్ కి ఏమైనా యాక్షన్స్ అనేది ఏమైనా బైండ్ చేయాలి అనుకుంటే కనుక మనం ఈవెంట్స్ అనే కాన్సెప్ట్ ని వాడతాం అన్నమాట. క్లియరా? బేసిక్ గా ఇవి మనకు ఒక ఐడియా ఉంటే కనుక మనం నెక్స్ట్ చేసే వాటిలో ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ దాకా క్లియర్ మన డౌట్ ఉంది? యా. సో ఇప్పుడు మనం స్క్రిప్ట్ ని ఎలా ఇంక్లూడ్ చేయాలి మన అప్లికేషన్ లోపల, డేటాని ఎలా ప్రింట్ చేయాలి మనకు ఐడియా ఉంది. కన్సోల్ డాట్ లాగ్ యూజ్ చేసుకొని మనకు కావాల్సిన డేటాని మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, ఈవెంట్ బైండింగ్ అనేది మనకు అర్థమైపోయింది. ఈవెంట్ బైండ్ ఎలా చేయాలని అర్థమైపోయింది. ఫంక్షన్ అంటే ఫంక్షన్ కి సింటాక్స్ మనకు తెలుసు, ఫంక్షన్ కి సింటాక్స్ తెలుసు కానీ సో ఇలానే ఎందుకు రాయాలి, మళ్ళీ ఫంక్షన్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షన్స్ అంటే ఏంటి, దాని గురించి క్లియర్ అర్థం చేసుకుంటాం, ఓకేనా? ఇప్పుడు మనకు సింపుల్ ఫంక్షన్ నేర్చుకోండి. ఫంక్షన్ అనేది ఏంటంటే ఒక రీయూజబుల్ కోడ్ బ్లాక్ అన్నమాట. అంటే మనం రాయాల్సిన కోడ్ అంతా ఒక బ్లాక్ లో పెట్టుకొని దానికి ఒక నేమ్ ఇచ్చుకుంటాం, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం షో స్టూడెంట్ డేటా అనేది మనం ఇక్కడ రాసుకున్నాం. అలాగే నాకు సేవ్ డేటా అనేది కావాలనుకోండి, ఫంక్షన్, ఓకేనా, ఫంక్షన్, ఓకే, సేవ్ స్టూడెంట్ డేటా అనేది నేను రాసుకుంటా. అంటే ఇక్కడ చూస్తే కనుక ఇప్పుడు నేను ఏదన్నా సేవ్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు ఒక ఫంక్షనాలిటీ అనేది జరగాలి అనుకుంటే కనుక నేను ఒక బటన్ తీసుకుంటున్నా. బటన్ ఆన్ క్లిక్ లో సేవ్ స్టూడెంట్ డేటా అనేది జరగాలనుకోండి, ఓకేనా? దీనికి నేను సపరేట్ గా ఒక ఫంక్షన్ రాసుకున్నా. ఇక్కడ నేను సేవ్ స్టూడెంట్ డేటా చేసినప్పుడు సేవ్ స్టూడెంట్ డేటా మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసినప్పుడు నాకు ఏమైపోయింది? డేటా అనేది స్టోర్ అయిపోయింది, ఒక ఫంక్షనాలిటీ అనేది జరిగింది. సో మనం ఏదైనా అప్లికేషన్ రాసినప్పుడు మనం వితౌట్ ఫంక్షన్స్ కూడా రాయొచ్చు. వితౌట్ ఫంక్షన్స్ రాసినప్పుడు ఏమైపోతుంది? బ్రౌజర్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుంది? మనకి ఎక్కడైతే స్క్రిప్ట్ ట్యాగ్ ఉంటుందో అక్కడ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటా వస్తుంది. సో మనకు ఓన్లీ పర్టికులర్ యాక్షన్స్ జరిగినప్పుడు లేకుంటే పర్టికులర్ రీయూజబుల్ కోడ్ రాయాలనుకుంటే కనుక మనం ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ అనేది వాడాలన్నమాట. దానికి సింటాక్స్ వచ్చేసి ఫంక్షన్ అనేది ఫస్ట్ పెట్టాలి. దానికి సింటాక్స్ వచ్చేసి ఫంక్షన్ నేమ్ అన్నమాట. మన ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోవాలి, దాన్ని ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ ఇవ్వాలి, అంటే ఇలా రాయాలన్నమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి ఫంక్షన్ బాడీ ఉంటుంది. ఫంక్షన్ బాడీ, ఫంక్షన్ బాడీ లోపల మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో, మనకి ఏదైతే ఫంక్షనాలిటీ జరగాలో ఆ ఫంక్షనాలిటీ ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా కొన్ని ఫంక్షన్స్ రాద్దాం అనుకున్నాం అనుకో, నేను ఫంక్షన్ యాడ్ రాద్దాం అనుకుంటున్నా, ఫంక్షన్ షో అలర్ట్ రాద్దాం అనుకుంటున్నా. సో ఫంక్షన్ షో అలర్ట్ బటన్ క్లిక్ అని రాస్తాను. అలాగే ఫంక్షన్ సమ్ అనేది ఒకటి రాస్తున్నాను. సమ్ అని రాసినప్పుడు ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక ఫంక్షన్ కి ఏ కామా బి అని రాసి రిటర్న్ ఏ ప్లస్ బి అని రాశాను. ఇవి ఆర్గ్యుమెంట్ ఫంక్షన్స్ ఉంటాయి అనమాట. సో బేసిక్ గా మీరు ఈ ఆర్గ్యుమెంట్ ఫంక్షన్స్ అంటే ఏంటి, ఫంక్షన్ విత్ రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఫంక్షన్ కాన్సెప్ట్ కి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. మనకు కావాల్సింది ఫస్ట్ బేసిక్ నార్మల్ ఫంక్షన్ కి రాయాలంటే మనం ఏం చేయాలంటే ఫంక్షన్ అని రాయాలి. ఓకే, సమ్ ఏదైనా ఫంక్షన్ నేమ్ ఏబిసి అని ఒక ఫంక్షన్ నేమ్ రాసుకుందాం.
ఓకేనా. దాంట్లో కన్సోల్ డాట్ లాగ్ దిస్ ఇస్ అ ఫంక్షన్ అని రాస్తుంది. ఓకే, జస్ట్ ఫంక్షన్ ఎట్లా రాయాలని నేర్చుకోండి. ఫంక్షన్ అని రాసి ఏబిసి అని రాసి ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ పెట్టి రాయాలన్నమాట. ఓకే, ఇవి ఎందుకు ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ అనేది ఎందుకు ఇచ్చారు సింటాక్స్ లో అనేది ఒకటి మనం క్లియర్ గా తర్వాత నేర్చుకున్నాం. ఇప్పుడు నేను దీన్ని కాల్ చేయాలనుకోండి, కాల్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ నేను ఏబిసి అని రాసి ఫంక్షన్ కాల్ చేయాలి. ఫంక్షన్ కాల్ అంటే ఏంటంటే ఫంక్షన్ ని మనం వాడుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకేంటి స్క్రిప్ట్ అనగానే ఎప్పుడైతే HTML పేజ్ లోడ్ అవుతుందో స్క్రిప్ట్ లో ఉన్న లైన్ బై లైన్ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ చేసుకుంటా వస్తూ ఉంటది. ఎప్పుడైతే మనం ఇప్పుడు ఫంక్షన్ రాసినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎప్పుడైతే మనం ఫంక్షన్ ని కాల్ చేస్తే అప్పుడు ఈ వాల్యూ అనేది మనకు ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఫంక్షన్ కాలింగ్స్ అవన్నీ తర్వాత చూద్దాం. ఇంకా మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్ గా ఇక్కడ చూసాక మనకి ఏమొచ్చింది, దిస్ ఈజ్ ద ఫంక్షన్ అనేది వచ్చేసింది. క్లియరా, మీరు హలో జావా స్క్రిప్ట్ అని రాయాలనుకో ఫంక్షన్ హాయ్ అని నేను పెట్టుకుంటున్నా, నేను ప్రింట్ హాయ్ అని ప్రింట్ చేస్తున్నా. దీన్ని కాల్ చేయాలంటే ఏం కాల్ చేయాలి, హాయ్ అని కాల్ చేశాను అనుకో ఆటోమేటిక్ గా నేను రీఫ్రెష్ చేసినప్పుడు నాకు ఏం ప్రింట్ అవుతుంది, హాయ్ అనేది ప్రింట్ అయిపోతుంది. క్లియరా, ఫంక్షన్స్ ని ఎలా యూజ్ చేయాలి అనేది. సో మనం బేసిక్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్ లో ఏం చేసామంటే వేరియబుల్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఇంకా చూడలేదు, చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ప్రింట్ చేయాలి. ఓకే, ఫంక్షన్స్ అంటే ఏమిటి అంటే ఈవెంట్స్ కి ఫంక్షన్స్ కి ఎలా బైండ్ చేయాలని చూసాం. ఈవెంట్స్ కి ఫంక్షన్స్ కి ఎలా బైండ్ చేయాలి, ఇక్కడ ఫంక్షన్ హాయ్ అనేది ప్రింట్ అవ్వడానికి నేను హాయ్ అనేది కాల్ చేస్తున్నా. సో అట్లానే మనం షో స్టూడెంట్ డేటా అనేది ఓవర్ చేసినప్పుడు కావాలి కాబట్టి మౌస్ ఓవర్ లోపల నేను షో స్టూడెంట్ డేటా అనేది ఇక్కడ కాల్ చేస్తున్నాను. సో దీన్ని కాలింగ్ అంటాం అన్నమాట, ఫంక్షన్ కాలింగ్ అంటాం. ఇది కాల్డ్ ఫంక్షన్ అంటాం. ఓకే, కాల్డ్ ఫంక్షన్ అంటాం, ఇది కాలింగ్ ఫంక్షన్ అంటాం. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి మనకి ఈవెంట్స్ అంటే ఏంటి, బేసిక్ ఫంక్షన్ అంటే ఏంటి, ఫంక్షన్ యొక్క సింటాక్స్ ఏంటి, ఫంక్షన్. ఓకే, ఫంక్షన్ నేమ్, ఫంక్షన్ బాడీ. ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటి, ఫంక్షన్. ఓకే, సేవ్ స్టూడెంట్ డేటా అనేది ఒకటి ఫంక్షన్ తీసుకొని నేను సేవ్ చేస్తాను, ఇది ఒక ఫంక్షన్. ఈవెంట్స్ కి ఫంక్షన్ కి ఎలా బైండ్ చేస్తాము ఆన్ క్లిక్ లో అంటే జస్ట్ ఒక బటన్ తీసుకొని, ఓకే, బటన్ ఆన్ క్లిక్ చేసినప్పుడు షో అలర్ట్ కానీ అట్లా ఏదైనా చేసి చూపిస్తాం. ఇప్పుడు నేను సేవ్ స్టూడెంట్ డేటా అనేది రాస్తున్నా, ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట, సేవ్ స్టూడెంట్ డేటా. ఓకే, సో ఇది ఒక కాన్సెప్ట్ మనం నేర్చుకున్నాం. ఆన్ క్లిక్ అంటే ఆన్ మౌస్ ఓవర్ అంటే మౌస్ ఓవర్, మనం ఏదైతే ఎలిమెంట్ మీద మౌస్ ఓవర్ చేస్తే ఆ మౌస్ ఓవర్. ఇక్కడ ఈవెంట్ అనేది బైండ్ చేసినాం. ఓకే, ఈవెంట్ బైండింగ్ నేర్చుకున్నాం. క్లియరా ఇక్కడ దాకా. అంటే ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం, కన్సోల్ డాట్ లాగ్ అనేది నేర్చుకున్నాం, అంటే అలర్ట్ అంటే ఏదో నేర్చుకున్నాం. సో మీరు కూడా ఏం చేస్తారంటే ఒక సింపుల్ జావా స్క్రిప్ట్ ఫైల్ తీసుకోండి, ఒక HTML ఫైల్ తీసుకొని ఆ HTML లోపల మీరు ఈ కాన్సెప్ట్ అనేది ట్రై చేయండి, ఎట్లా వస్తుందో చూద్దాం. క్లియరా. సో టాస్క్ వచ్చేసి టాస్క్ వచ్చేసి ఓకే, క్రియేట్ HTML ఫైల్. ఓకే, విత్ బేసిక్ జావా స్క్రిప్ట్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఫస్ట్ వచ్చేసి టాస్క్ వన్ వచ్చేసి కన్సోల్ చేసి మీరు కన్సోల్ డాట్ లాగ్ మీద వర్క్ చేయండి, అలర్ట్ మీద వర్క్ చేయండి. సమ్ వేరియబుల్స్ ఏదన్నా, వేరియబుల్స్ చెప్పలేదు, కాన్సెప్ట్ చెప్తాను. వేరియబుల్స్ ఏమైనా ఉంటే క్రియేట్ చేయండి, ఒక ఫంక్షన్స్ రాయండి, ఒక ఈవెంట్ రాయండి. సో సింపుల్ అంతే. మనం ఒక HTML తీసుకోవాలి, స్క్రిప్ట్ ట్యాగ్ ని ఇంక్లూడ్ చేసేసి ఇక్కడ మీరు ఒకటి రాయండి. నేను సింపుల్ గా ఇంకొకసారి చెప్పాలంటే ఇవన్నీ క్రియేట్ చేసేసి ఇంకొకసారి చెప్పాలంటే ఈ ఫైల్ ఫస్ట్ టాస్క్ అని క్రియేట్ చేస్తున్నా, టాస్క్ డాట్ HTML అని తెలుసుకున్నాం. ఇక్కడ మీకు మనం ఏమవుతున్నాం, ప్రతి HTML లోపల స్క్రిప్ట్ పనిచేయాలంటే నేను బేసిక్ ఏం చేస్తున్నా, ఒక స్క్రిప్ట్ ట్యాగ్ అనేది రాస్తున్నా, స్క్రిప్ట్ అనేది రాస్తున్నా. నేను ఏమన్నాను, జస్ట్ టాస్క్ వన్ మనకి టాస్క్ వన్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి జస్ట్ అలర్ట్ ప్రింట్ చేయండి అని చెప్పాను, వెల్కమ్ టు జావా స్క్రిప్ట్ రోడ్మ్యాప్. ఇది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు రివీల్ చేసి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు వచ్చిందా లేదా, దిస్ ఈజ్ వన్ టాస్క్. అంటే ఫస్ట్ అలర్ట్ ని ఎలా వాడాలి. సెకండ్ టాస్క్ వచ్చేసి ఏం చెప్తున్నా, నెక్స్ట్ నుంచి మీరే చేసుకోవాలి, బేసిక్ గా చెప్తాను. టాస్క్ టూ ఏంటి, కన్సోల్ లో జావా స్క్రిప్ట్ అనేది ప్రింట్ చేయాలి. రీఫ్రెష్ చేస్తున్నా. ఓకే, రీఫ్రెష్ చేస్తున్నా, మనకి కన్సోల్ లో ప్రింట్ అయిందో లేదో చెక్ చేద్దాం. సో వెల్కమ్ టు జావా స్క్రిప్ట్ అనేది ప్రింట్ అయిపోయింది కన్సోల్ లో. ఓకే, అండ్ థర్డ్ టాస్క్ ఏం చెప్తున్నా మీకు. ఓకే, టాస్క్ త్రీ. ఓకే, ఒక వేరియబుల్స్ అంటే పక్కన పెట్టేసి చెప్తాను తర్వాత, వేరియబుల్ కాన్సెప్ట్ అంతా. టాస్క్ ఫోర్ ఏం చెప్తున్నాను చూడండి, ఒక చిన్న ఫంక్షన్ తీసుకొని ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయమంటున్నా. నేను ఫంక్షన్ వచ్చేసి హాయ్ అనేది తీసుకుంటున్నాను. హాయ్ లోపల నేను కన్సోల్ డాట్ లాగ్ లో
హెల్లో వరల్డ్ అని పెడుతున్నా, హాయ్ అని పెట్టి కాల్ చేస్తున్నా. ఓకే, హాయ్ అనేది ప్రింట్ అవుతా లేదు చూద్దాం, ఎందుకంటే బ్రౌజర్ అనేది స్క్రిప్ట్ లా ఇక్కడ నేను అసలు HTML ఏం రాయలేదు. ఓకే, HTML ఏం రాయలేదు. ఓకే, జస్ట్ నేను ప్లేన్ స్క్రిప్ట్ ట్యాగ్ ఒకటి HTML లో పెట్టేసి వర్కౌట్ చేస్తున్నాను జావా స్క్రిప్ట్ బైండింగ్ చేయడానికి. సో రీఫ్రెష్ చేస్తున్నా, జావా స్క్రిప్ట్ లో హెలో వరల్డ్ అనేది వచ్చేసింది అనమాట ఫస్ట్ ప్రోగ్రామ్. లేకుంటే హాయ్ అని ప్రింట్ చేద్దాం, హెలో వరల్డ్. హాయ్ హెలో వరల్డ్ అని. ఓకే, సి నేను రీఫ్రెష్ చేసి చూస్తే కనుక నాకు ఇది హాయ్ హెలో వరల్డ్ అనేది వచ్చేసింది. అలా మీరు ఒక చిన్న చిన్న ఫంక్షన్స్ పాయింట్. నెక్స్ట్ మనం ఏమనుకున్నాం, ఒక ఏదైనా ఒక బటన్ తీసుకొని, ఓకే, ఒక బేసిక్ ఒక బటన్ తీసుకొని ఆన్ క్లిక్ లో హాయ్ అని పెడితే క్లిక్ చేసినప్పుడు నాకు హాయ్ అని రావాలి. సో నేను రీఫ్రెష్ చేస్తున్నా, క్లిక్ మీ అని ఉంది, ఇది క్లియర్ చేస్తున్నా. క్లిక్ మీ ఇది క్లిక్ చేస్తే హాయ్ హెలో వరల్డ్ అనేది ప్రింట్ అయిపోయింది. లేకుంటే నీకు క్లియరా, ఇదేమన్నా డౌట్ ఉందా? కన్సోల్ ని క్లియర్ చేయాలంటే ఇక్కడ మనకి ఇక్కడ క్లియర్ ఆప్షన్ ఉంటుంది, కన్సోల్ లో క్లియర్ ఆప్షన్ ఉంటుంది. రీఫ్రెష్ చేసి నాకు ఫస్ట్ ఆన్ లో ప్రింట్ అయిపోయింది. ఓకే, నేను క్లిక్ చేసినప్పుడు హాయ్ హెలో వరల్డ్ అనేది హాయ్ హెలో వరల్డ్ అనేది వచ్చేసింది. ఇక్కడ దాకా మీరు చేయగలరా, చేయలేరా? సింపుల్ సింపుల్ థింగ్స్ ఇవన్నీ. ఇందులో ఏమైనా డౌట్ ఉందా? సారీ, వీ కెన్ రైట్ రైట్. ఓకే, దిస్ ఈస్ అ వెరీ ఫస్ట్ ప్రోగ్రామ్ ఇన్ ద జావా స్క్రిప్ట్. సో కన్సోల్స్, టాస్క్, అలర్ట్, ఫంక్షన్స్, ఈవెంట్ బైండింగ్ ఇవన్నీ ఉంటుంది. ఓకేనా? దీంతో పాటు సో మనం ఫస్ట్ టాస్క్ చేసేసినాం ఆల్రెడీ, జావా స్క్రిప్ట్ వచ్చినాం, ఫస్ట్ టాస్క్ అన్ని చేసేసినాం, అయిపోయింది. ఓకే, ఒక ఈవెంట్ మీద క్లిక్ చేసినాం, ఈవెంట్ అన్నీ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మనకు నెక్స్ట్ ఇంకొక టాస్క్ ఏంటంటే బేసిక్ గా ఇప్పుడు మనం ఫామ్ క్లిక్ చేసినప్పుడు ఫామ్ లో ఫిల్అప్ చేసిన వాల్యూస్ అన్ని నాకు ఇక్కడ ప్రింట్ అయిపోవాలి. ప్రింట్ అవ్వాలంటే మనం ఏం చేస్తున్నాం, కన్సోల్ లాగ్ అనేది వాడుతున్నాం. ఓకే, సో ఫామ్ లో ఉన్న వాల్యూస్ అన్నిటిని ఎలా ప్రింట్ చేస్తాం అనేది మనం నెక్స్ట్ టాస్క్ అన్నమాట. దాని మీద మనం వర్కౌట్ చేద్దాం. క్లియరా ఇక్కడ దాకా? యా, సో లెట్స్ టేక్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఫామ్ డాట్ HTML. సో స్క్రిప్ట్ ని ఇంక్లూడ్ చేయాలంటే మనం ఏమనుకున్నాం, జస్ట్ ఎక్స్టర్నల్ స్క్రిప్టింగ్ అనేది చూద్దాం, ఎక్స్టర్నల్ స్క్రిప్ట్ ఎలా పెట్టాలని చూద్దాము. బేసిక్ బేసిక్ వర్కౌట్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఒక H1 తీసుకొని ఒక స్టూడెంట్ ఫామ్ అనేది తీసుకుంటున్నా, లేకుంటే కస్టమర్ ఫామ్ అనేది తీసుకుంటున్నా. కస్టమర్ ఫామ్, కస్టమర్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది తీసుకుంటున్నా. ఓకే, ఇక్కడ నేను జస్ట్ రెండు నేమ్స్ పెడుతున్నా, ఆ రెండు నేమ్స్ నాకు ఫిల్అప్ అయిపోవాలి. నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్, రిజిస్టర్, అంతే, దట్స్ ఇట్. ఈ మూడే తీసుకుంటున్నా. ఇది ఇప్పుడు ఒక స్టైల్ రాస్తున్నా దీనికి టెస్టింగ్ కోసం, స్టైల్ రాస్తున్నా. సో మనకు ఈ స్టైల్ అన్నిటిని నేను ఏం చేస్తున్నా అంటే ఈజీగా ఉండడానికి ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి లింక్ చేసుకుంటున్నా. ఓకే, ఎలా లింక్ చేస్తాం మనం స్క్రిప్ట్ లో? స్టైల్ ని మనం ఇక్కడ లింక్ చేయాలంటే ఫామ్ డాట్ HTML ఎలా లింక్ చేస్తాం? స్టైల్ అనేది ఇక్కడ తీసేసి లింక్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి లింక్ ఫామ్ డాట్ CSS. సో ఫామ్ వచ్చిందో లేదో చూద్దాం. ఓకే, రీఫ్రెష్ చేసి చూస్తే సారీ మన టాస్క్ వచ్చేసి ఫామ్ డాట్ HTML కాబట్టి ఓకే, నాకు బేసిక్ ఫామ్ అనేది వచ్చేసింది. క్లియరా? ఇప్పుడు మన టాస్క్ వచ్చేసి నేను నేమ్ ఎంటర్ చేస్తున్నా, సంథింగ్ ఈమెయిల్ ఎంటర్ చేస్తున్నా. ఓకే, ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నా. నేను రిజిస్టర్ అని క్లిక్ చేయగానే నాకు డేటా అనేది స్టోర్ అయిపోవాలన్నమాట. ఓకేనా, డేటా అనేది కన్సోల్లో ప్రింట్ అవ్వాలి. నేను ఏమంటున్నా, కన్సోల్లో ప్రింట్ అవ్వాలి అని చెప్తున్నా. సో ఇక్కడ నేను ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ యాక్షన్ రిజిస్టర్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు డేటా అనేది ఫిల్అప్ చేయాలి కాబట్టి
ఫస్ట్ మనకేంటి, మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ రాసుకున్నాం, స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి తర్వాత మనకు అర్థమైపోతుంది. సో రిక్వైర్మెంట్స్ ఏంటి మనకి, ఈ టాస్క్ చేయడానికి టాస్క్ రిక్వైర్మెంట్ చూద్దాం. టాస్క్ రిక్వైర్మెంట్. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి మనము, ఒక కస్టమర్ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది క్రియేట్ చేసినాం. క్రియేట్ చేయాలంటే మనం ఒక HTML రాయాలి, ఒక CSS రాసుకోవాలి, మనకి ఇంకా నీట్గా కనపడాలంటే. ఓకేనా, దాంట్లో ఏమేమి పెట్టాము, నేమ్ అనే ఒక టెక్స్ట్ ఇన్పుట్ తీసుకున్నాం, ఈమెయిల్ ఇన్పుట్ తీసుకున్నాం, పాస్వర్డ్ ఇన్పుట్ తీసుకొని ఒక సబ్మిట్ బటన్ అనేది రాసాం. ఓకేనా, మీరు ఈ టాస్క్ మళ్ళీ ఈ క్లాస్ అయిపోయిన తర్వాత చేయాలి. ఓకే, అయిపోయింది. సెకండ్ ఏంటి, ఇక్కడ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఒక ఫంక్షన్ రాసుకొని అందులో నేను ప్రింట్ చేయమంటున్నాను. సో ఒక బటన్ సబ్మిట్ అనేది ఉంది. ఈ ఫామ్ తీసేసి ఇక్కడ నేను డివ్ అని పెడుతున్నా, ప్రజెంట్ మనకి డివ్ అని పెడుతున్నా. బటన్ టైప్ వచ్చేసి సబ్మిట్ అని పెడుతున్నా, బటన్ టైప్ వచ్చేసి బటన్ పెడుతున్నా. సో సెకండ్ టాస్క్ ఏంటంటే కలెక్ట్ ద డేటా. ఫామ్ లో ఉన్న వాల్యూస్ ని స్టైలింగ్ చేసేసినాము. థర్డ్ స్టైలింగ్ మనకు అవసరం లేదు. ఇక్కడ ఏంది, అన్ని ఫిల్అప్ చేయాలి, వ్యాలిడేట్ కావాలంటే వ్యాలిడేట్ పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా అవసరం లేదు మనకి. సో సెకండ్ వచ్చేసి కలెక్ట్ ద డేటా, కలెక్ట్ ద ఫామ్ డేటా అండ్ లాగ్ ఇన్ ద కన్సోల్. నేను ఏమంటున్నా, టాస్క్ ఏంది, మేజర్ టాస్క్ ఏంది, డేటాను కలెక్ట్ చేయాలి, కలెక్ట్ చేసి కన్సోల్లో ప్రింట్ చేయాలి. కన్సోల్లో ప్రింట్ చేయడానికి మనం ఏం వాడతాం నార్మల్ గా. సో ఫస్ట్ ఏంటి, అది ఎప్పుడు జరగాలి, మనం బటన్ మీద క్లిక్ చేసినప్పుడు జరగాలి కాబట్టి నేను ఏం చేస్తున్నా, బటన్ మీద ఆన్ క్లిక్ అనేది ఒకటి రాస్తున్నా, ఆన్ క్లిక్ లో సబ్మిట్ ఫామ్ అని రాస్తున్నా. సో బటన్ మీద క్లిక్ చేసినప్పుడు రీఫ్రెష్ చేసి సబ్మిట్ ఫామ్ అని క్లిక్ చేస్తున్న వెంటనే నాకు అక్కడ సబ్మిట్ అవ్వాలి కాబట్టి. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, స్క్రిప్ట్ ట్యాగ్ లోపల బటన్ కి మనం ఈవెంట్స్ ఎలా రాస్తాం, ఆన్ క్లిక్ రాసినప్పుడు సబ్మిట్ ఫామ్ ఉన్నప్పుడు ఈవెంట్స్ ఏం రాస్తాం, ఫంక్షన్. ఓకే, ఎలా బైండ్ చేస్తాం, ఫంక్షన్ సబ్మిట్ ఫామ్ అని రాస్తున్నాం. క్లియరా, అయిపోయింది. మనం ఫిక్స్డ్ వాల్యూస్ ని ప్రింట్ చేయాలంటే మనకు తెలుసు. అంటే ఇప్పుడు ఫస్ట్ మనం ఒక అలర్ట్ పెట్టి చూద్దాం, అలర్ట్ పెట్టి ఫామ్ సబ్మిటెడా కాదా చూద్దాం. రీఫ్రెష్ చేసి చూస్తే ఓకే, నేను సంథింగ్ ఏదో ఫిల్అప్ చేసిన, ఓకే, నేను సబ్మిట్ చేసిన ఫామ్ అనేది సబ్మిట్ అయ్యేది వచ్చేసింది. క్లియరా, కానీ నేనేమంటున్నా, ఈ వాల్యూస్ ని తీసుకెళ్లి, ఈ వాల్యూస్ ని మనం యూజర్ ఏదైతే ఎంటర్ చేసి ఉంటాడో ఆ వాల్యూస్ ని తీసుకొచ్చి నాకు ఇక్కడ కన్సోల్ లో ప్రింట్ చేయమని చెప్పి అడుగుతున్నాను. ఓకే, మనం కలెక్ట్ చేసిన వాల్యూస్ ని తీసుకొచ్చి ఇక్కడ ప్రింట్ చేయమని చెప్తున్నాం. ఇది మన టాస్క్. ఓకే, ఇక్కడ దాకా క్లియర్ ఏమైనా డౌట్ ఉందా, టాస్క్ 2. సో మనం ఏదైనా టాస్క్ చేసేటప్పుడు ఫస్ట్ రిక్వైర్మెంట్స్ అర్థం చేసుకోవాలి. మనం ఇక్కడ ఒక ఫామ్ తీసుకున్నాము, ఫామ్ తీసుకున్న తర్వాత మనం క్లిక్ చేసినప్పుడు ఒక స్క్రిప్ట్ రాయాలి. ఆ స్క్రిప్ట్ లో మనం ఏదైతే ఫామ్ లో ఫిల్అప్ చేసిన వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ ఫిల్అప్ చేసిన వాల్యూస్ అన్ని తీసుకొచ్చేసి ఇక్కడ నాకు కన్సోల్ లో ప్రింట్ చేయాలి. మనం కన్సోల్ ఎలా ప్రింట్ చేయాలని చూసాము. కన్సోల్ లో ఫిక్స్డ్ వాల్యూస్ ప్రింట్ చేయాలి అనుకుంటే ఎట్లా క్లిక్ చేస్తాము, ఇక్కడ నేను బటన్ మీద క్లిక్ చేసినప్పుడు జస్ట్ నేను కన్సోల్ డాట్ లాగ్ అనే సింటాక్స్ అనమాట, లాగ్. ఓకే, ఫామ్ సబ్మిటెడ్ అనేది రాస్తున్నాను. వాల్యూస్ ని ఎలా కలెక్ట్ చేయాలి ఇన్పుట్ ఫీల్డ్స్ నుంచి అనేది చూద్దాం. ఓకే, నేను క్లిక్ చేస్తున్నా, ఎన్నిసార్లు క్లిక్ చేస్తా అన్నిసార్లు ఫామ్ అనేది ఏమవుతుంది, సబ్మిట్ అయిపోతా ఉంది. మళ్ళీ రిఫ్రెష్ చేస్తున్నా, మళ్ళీ క్లిక్ చేస్తున్నా, సబ్మిట్ అయిపోతుంది. కానీ నాకు ఈ డేటా అనేది ఫిల్అప్ అవుతలేదు. సో ఈ డేటా అనేది మనం కలెక్ట్ చేయడానికి ఒక కాన్సెప్ట్ అనేది ఉంటుందన్నమాట, దాన్ని ఓకే డామ్ అంటాం. ఓకేనా, డామ్ అంటే ఏంటంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. దీని గురించి మనకు ఐడియా ఉండాలి. టాస్క్ రిక్వైర్మెంట్ ఏంటంటే, రిక్వైర్మెంట్స్ లో నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ అంటే డామ్ అనమాట. డామ్ కాన్సెప్ట్ అనేది, డామ్ మానిపులేషన్ అర్థమైపోవాలి. డామ్ అంటే ఏమిటి, నెక్స్ట్ ఏంటంటే వేరియబుల్ అంటే ఏమిటి మనకు తెలియాలి, వేరియబుల్ కాన్సెప్ట్ తెలియాలి. ఓకే, ఫామ్ వ్యాలిడేషన్స్ ఉంటే బెటరే మనకి, ఏదైనా ఫామ్ వ్యాలిడేషన్స్ అంటే ఏంటో తెలియాలి. ఫంక్షన్ లో రిటర్న్ స్టేట్మెంట్స్ అనేవి చూద్దాం, ఈవెంట్స్ మనకు ఒక ఐడియా ఉండాలి. ఓకే, రిటర్న్ స్టేట్మెంట్స్ ఏమన్నా ఉంటాయో రిటర్న్ స్టేట్మెంట్స్ ఏమంటే చూద్దాం. ఓకే, సో ఇవి రిక్వైర్మెంట్స్ ఈ టాస్క్ చేయడానికి. నెక్స్ట్ క్లాస్ లో మనం వీటిని ఒకసారి డామ్ మ్యానిపులేషన్స్ ఎలా చేస్తాము, ఓకేనా, ఫామ్ లో వచ్చే డేటాని ఎలా రిట్రీవ్ చేస్తాము అనేది మనం క్లియర్ గా అర్థం చేసుకుందాం. ఓకేనా, ఇన్ ద నెక్స్ట్ టాస్క్, నెక్స్ట్ క్లాస్ వీ కెన్ సీ దిస్ వన్. ఓకే, సో బిఫోర్ లివింగ్ ఐఎమ్ జస్ట్ రివైజింగ్ ఏమేమి మనం ఇప్పుడు వరకు మనం చూసాము ఈ క్లాస్ లో. ఈ క్లాస్ లో మనం చూసింది ఏంటంటే, ఫస్ట్ స్క్రిప్ట్ లో మన HTML ఫైల్ లో జావా స్క్రిప్ట్ ని ఎలా ఇంక్లూడ్ చేస్తామో మనం చూసాము. ఓకేనా,
చేసిన తర్వాత కన్సోల్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, కన్సోల్ చేసినప్పుడు ఇన్స్పెక్ట్ చేసి చూస్తే ఏమొస్తుంది మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, అది చూసాము. అలర్ట్ ని ఎలా ప్రింట్ చేయాలి అది చూసాము. స్క్రిప్ట్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే సీక్వెన్షియల్ గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఎప్పుడు ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వవు, మనం ఎప్పుడైతే ఫంక్షన్ ని కాల్ చేస్తామో వాడతామో అప్పుడే ఫంక్షన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయిపోతాయి. అంతవరకు ఇందులో ఉన్న లాజిక్ మొత్తం అక్కడనే హోల్డ్ లో చేసి పెట్టుకొని ఉంటున్నాం, అంటూ వర్క్ అవ్వదు. ఓకేనా. లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అయినందుక మనకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ అలర్ట్ పెట్టాను ప్రింట్ అయిపోయింది, కన్సోల్ పెట్టాను ప్రింట్ అయిపోయింది, ఇక్కడ ఒక కన్సోల్ ఉంది కదా ఇది ప్రింట్ అవ్వచ్చు కదా అని అనుకుంటాం మనం లైన్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ డాట్ HTML ఇంకో వార్తే రీఫ్రెష్ చేస్తున్నా, ఫస్ట్ డాట్ HTML ఎగ్జిక్యూట్ చేసిన, ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ రోడ్ మ్యాప్ అనేది వచ్చేసింది, అంటే కన్సోల్ వర్క్ వచ్చేసింది, కన్సోల్ వర్క్ ప్రింట్ అయిపోయింది. రీఫ్రెష్ చేస్తే మళ్ళీ వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ వచ్చేసింది, మళ్ళీ నాకు కన్సోల్ ప్రింట్ అయిపోయింది. కానీ ఓకే, నాకు ఈ హాయ్ అనేది ఫస్ట్ ప్రింట్ అవ్వదు, నేను మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా. ఓకే, నాకు ఓన్లీ వెల్కమ్ టు జావా స్క్రిప్ట్ రోడ్ మ్యాప్ అనేది ప్రింట్ అయిపోయింది ఇక్కడ. ఓకేనా. ఈ హాయ్ అనేది ప్రింట్ అవ్వలేదు, ఎందుకంటే నేను ఫంక్షన్ ఓన్లీ ఇక్కడ రాశాను, అంటే ఫంక్షన్ అంటే రీయూజబుల్ కోడ్, కానీ నేను ఎక్కడ యూజ్ చేయలేదు. ఎప్పుడు యూజ్ చేస్తున్నాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాడతలేను, జస్ట్ క్లిక్ చేసినప్పుడే రాయాలి అనుకున్నప్పుడు నేను ఇక్కడ బటన్కి వెళ్ళి క్లిక్ చేశాను, అప్పుడు నాకు ప్రింట్ అయిపోయింది ఇక్కడ. అబ్జర్వ్ చేశారా. సో ఇవి బేసిక్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్. స్మాల్ స్మాల్ టాస్క్ తీసుకొని ఎలా వర్క్ చేయాలో చూసాము. నెక్స్ట్ సెషన్ లో మనం డామ్ అంటే ఏంటి, మనం ఒక ఫామ్ లో వచ్చిన డేటాను తీసుకొచ్చి ఎలా ప్రింట్ చేస్తున్నాం అనేది చూద్దాం. క్లియరా. బై యూజింగ్ ఫంక్షన్స్ అవి మీరు క్లియర్ గా నేర్చుకోవాల్సింది ఏంటంటే కన్సోల్స్ ఎలా వాడాలి. ఓకేనా. అండ్ ఈవెంట్ హ్యాండ్లింగ్ ఏమేమి ఉన్నాయి ఒక్కసారి మీరు ఇంకా చూస్తారంటే చూడండి. అండ్ ఫంక్షన్స్ అంటే ఇది ఒకసారి చూడండి. ఇన్ డీటెయిల్స్ అబౌట్ ది ఫంక్షన్స్, డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ అని మనం చూద్దాం. ఓకేనా. క్లియర్ కదా. క్లియరా ఇక్కడ దాకా. యా. సో మీరు ప్రాక్టీస్ చేసి వీటిని ఒకసారి మీరు ఒక వర్కౌట్ చేస్తే, అంటే మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తేనే మనకు నాలెడ్జ్ అనేది వస్తుంది. మనం వినేటప్పుడు మనకు అన్ని క్లియర్ గానే ఉంటుంది, కానీ మీరు స్టెప్ బై స్టెప్ మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఎలా చేస్తే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు ఎక్కువ మీకు డౌట్స్ రావడం కానీ ఇది ఎందుకు రాసాం ఇది ఎలా ఎందుకు రాసాం అని క్లియర్ గా అర్థమవుతుంది. సో మెయిన్ ఇంట్రడక్షన్ లో మనం నేర్చుకోవాల్సింది అంటే ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్.